తెలంగాణలో జూనియర్ కాలేజీ విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. పాఠశాలలాగే ఈసారి ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా ప్రణాళిక రచిస్తోంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఈ పథకం అమలు చేయబోతోంది. మధ్యాహ్న భోజనంతో పాటుగా ఉదయం బ్రేక్ఫాస్ట్ పాలు కూడా ఇచ్చే విధంగా ప్రణాళిక రచిస్తోందని చెప్తున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే మెయిన్గా హాజరు శాతం పెంచే విధంగా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకి కాలేజీలకు వస్తూ ఉంటారు. సో వారు భోజనం తెచ్చుకోకపోతే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. దీంతో హాజరు శాతం తగ్గిపోతుందని, సో అది నివారించేందుకు అట్ ద సేమ్ టైం విద్యార్థుల్లో పౌష్టికాహారం ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది, అలాగే కాలేజీల్లో హాజరు శాతం పెంచే విధంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ మధ్యాహ్న భోజన పథకంతో ఒక్కొక్క విద్యార్థి మీద 20 నుంచి 25 రూపాయలు ఖర్చు అవుతుందట. సో మొత్తంగా 100 నుంచి 120 కోట్ల వరకు నిధులు అవసరమని విద్యాశాఖ చెప్తోంది.